శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. నమస్కారం అండి అందరికీ. అమ్మ దయతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాక్షాత్తు మన కంటికి కనిపించే సూర్య భగవానుడి అనుగ్రహాన్ని ప్రసాదించే అత్యంత శక్తివంతమైన స్తోత్రము ఆదిత్య హృదయము. రావణ సంహారానికి ముందు అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహర్షి ఈ పరమ పవిత్రమైన స్తోత్రాన్ని ఉపదేశించారు. ఇది మనకు వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో కనిపిస్తుంది. శత్రువుల మీద విజయం సాధించడానికి, భయము ఇంకా ఆందోళనను పోగొట్టుకోవటానికి, ఆరోగ్యం కోసము ఇది దివ్య ఔషధంలాగా మనకు పనిచేస్తుంది. ఆదిత్య హృదయములో మొత్తము 31 శ్లోకాలు ఉంటాయి. ఇందులో సూర్య భగవానుడిని విశ్వానికి మూలాధారంగా, సకల దేవతల స్వరూపంగా వర్ణించారు. ఉదయాన్నే సూర్యోదయ సమయంలో పఠించడం వల్ల శరీరానికి సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డితో పాటు ఆధ్యాత్మిక శక్తి కూడా లభిస్తుంది. మరి ఇంత గొప్ప స్తోత్రాన్ని ఒకసారి తెలుసుకుందామా? ధ్యానం. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించిన్నారాయణ శంకరాత్మనే స్తోత్రం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోదనం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణి గుహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వచ్చ సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేషా తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యాంపతిః పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజాప్రాణः ఋతుకర్తా ప్రభాకరः ఆదిత్యః సవితా సూర్యः ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశ్యో భానుః హిరణ్యరేతా దివాకరः హరిదస్వః సహస్రాక్షిః సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరో మందః శంభుః త్వష్టా మాతాండకోసుమాన్ హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదిత్యః పుత్రः శంఖశిశరనాశనः వ్యోమనాథస్తమో భేదీ ఋగ్యజుఃసామపారగः
गणावृष्टिरपां मित्रः विन्ध्यवीधिप्लवाङ्गमः आतपी मण्डली मृत्यः पिङ्गलः सर्वतापनः कविर्विश्वो महातेजा रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणाम् अधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मनमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमायाद्रये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यस्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नम उग्राय वीराय सारज्ञाय नमो नमः नमः पद्मप्रबोधाय मातण्डाय नमो नमः ब्रह्मेशान्याच्युतेशाय सूर्यायादित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोज्ञाय हिमज्ञाय शत्रुघ्नाय मितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोभिविज्ञाय रवये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष वश्यत्येष गभस्तिभिः एष सुप्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः एष एवाग्निहोत्रं च फलं चैवाग्निहोत्रिणाम् वेदाश्चक्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविः प्रभुः फलश्रुतिः येन मापसु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिनावसीदति राघव पूजयस्वैनमेकाग्रः देवदेवं जगत्पतिम् एतत् त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वदिष्यसि एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम् एतच्छ्रुत्वा महातेजः नष्टशोको भवत्तदा धारयामास सुप्रीतः राघवः प्रयतात्मवान् आदित्यं प्रेक्ष्य जप्त्वा तु परं हर्षमवाप्तवान् त्रिराचम्य शुचिद्भूत्वा धनुरादाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमत् सर्वयत्नेन महतावधे तस्य दृष्टोऽभवत् अध रविरवदनिरीक्ष्य रामं मुदितमनः परमं प्रहृत्य शमानः निशिचरपतिसक्षयं विदित्वा सुरगणमध्यगतो वचसत्वरेति। ఇది
ఆదిత్యహృదయం స్తోత్రం సంపూర్ణం. ఇప్పుడు నేను చదివిన దానిలో ఏమైనా తప్పులుంటే కనుక నన్ను క్షమించండి. నేను నేర్చుకుంటూ మీకు చెబుతున్నాను. శ్రీ మాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.